కాదు తాసుకోవడం కూడా ఏం చేయదా? ఏం చేస్తుందా? సరే అయితే పావు ఈసారి పావు వచ్చినట్టు పిలుస్తాను నేను. కాదు ఇది నాకే కనిపిస్తుంది, ఇలా ఎవరికి పెద్దగా కనిపించట్లేదు. మొన్నదేమో జెర్రిగుడ్డ అంట ఒకటి పెద్దగా ఉంది, బాగా పెద్దగా ఉంది. ఒకటేమో గ్రీన్ కలర్లో ఉంది. రోజుకో రకం వస్తున్నాయి. అందుకని మొక్కలు ఈ మధ్యలో ఒక వారం 2 వారాల నుంచి అసలు సరిగా పట్టించుకుంటా. చూడు ఎలా అయిపోయినాయో. ఈ మొక్కల్లోనే తిరుగుతుంది. చూసుకోమా అక్కడ దాని కింద తిరుగుతుంది పామే. అదే మరి ఇక్కడే మొనంగో అక్కడ దాకుంటేలోనే ఇది ఉల్లిపాయ తుక్కేది అద్దమని చూతులోకి ఎంత పొడుగుంది. ఏకంగా అంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం పాముని. గుడ్డు ఇది అదేమో లోపల ఉంది, లోపల కుండీలోనే చూడు అక్కడ ఉంది. మొన్న ఇక్కడికి వచ్చిందేమో నాచు కలర్లో ఉంది, గ్రీన్ కలర్. ఎంత పొడుగుంది ఏకంగా. ఆ కుండీ దగ్గర నుంచి ఇంకా ఆ చివరి ఆ కుండీ వరకు ఉంది. ఫోటో అదే నైట్ టైం వచ్చింది తీసాను, మార్నింగ్ వచ్చింది అదే పరుగు పెట్టాను అది ఇంట్లోకి. చూపిస్తాను కొంచెం అటు. అలా ఎక్కేస్తున్నాయండి, భయం వేస్తుంది. ఇంకా ఈ కుండీ మనం పైన పెట్టామా, ఇంకిదే కింద ఎడిపి చూసావా ఆకులు ఎలా పండిపోతుంది. ఇదిగో ఎంచక్క ఉండేది మొక్క, మళ్ళీ వేయాలి. ఇంకోటి తెచ్చేస్తాను, పెద్ద దాంట్లో వేయాలి. ఇంకా ఇరిగిపోయి ఇలాగ ఇంగులు పడిపోయి మొత్తం ఇరిగిపోయి మొత్తం ఏళ్ళు బయటకు వచ్చేసింది. మళ్ళీ వేయాలి. అది తీసేద్దామా, అది మెట్ల దగ్గరికి అయిపోయింది ఆ కుండి. కరివేపాకుది మళ్ళీ వస్తుంది పామనండి, చదివించేస్తున్నాను. ఇదంతా తీసేయాలి, మళ్ళీ ఇది కలిపి వచ్చేది మళ్ళీ. బరువు ఉండదు. దీమెకెట్టి ఇది చదువు ఏం పర్లేదు. చామంతేనండి. ఏంటి దేనికండి? నేను మీకు ఇవ్వాల్సినవి ఉన్నాయండి.